ఈ పరిశుద్ధమైన ఆదివారం నాడు పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయటానికి ఆశపడదాం. అందు నిమిత్తమై వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న యవన బిడ్డ హేమలతో వచ్చి చదివినిపించాలని కోరుతూ ఉన్నాం. ఆది కాండము 29వ అధ్యాయము 31వ వచనం. ఆది కాండము 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. ఆమె గర్భమును తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగంలో నుండి లేయా ద్వేషించబడినది అంటే ద్వేషము గురించి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మనందరికీ తెలుసు, అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో లేయా గురించి రాహేలు గురించి మనము ధ్యానము చేశాం. వీరిద్దరూ అక్కా చెల్లెలు. ఈ లేయా జబ్బు కళ్ళు కలిగినది. అంటే మన యొక్క వ్యవహారిక భాషలో జబ్బు కళ్ళు అనగా కళ్ళకు సైట్ వచ్చిందని, లేదా కళ్ళు సరిగ్గా కనపడవని, లేదా రేచీకటని, ఇలా రకరకాలుగా మనము అర్థము చేసుకోవచ్చు. రాహేలు అందగత్తె, సౌందర్యవతి. వీరిద్దరూ అక్కా చెల్లెలు. అయితే ఈ రాహేలుకున్నటువంటి ఆ యొక్క వ్యాధి చేత చెల్లెలైనటువంటి లేయాకున్నటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని బట్టి, ఆ బలహీనతను బట్టి చెల్లెలైనటువంటి రాహేలు అక్కని పదే పదే ద్వేషిస్తున్నది. నీ కళ్ళు సరిగా కనపడవు, నిన్ను చేయబట్టుకుని నేను తీసుకెళ్ళాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే కావాల్సి వస్తుంది నీకు. ఇలాంటి మాటలు రాహేలు మాట్లాడి ఉండొచ్చు. రాహేలు మాట్లాడినట్టుగా అక్కడ లేదు, కానీ రాహేలు ఈ యొక్క అక్కైన లేయను ద్వేషించినది అని రాయబడింది. ద్వేషించడం అంటే ఇప్పుడు మనము తెలుసుకోవాలి. ద్వేషము అంటే ఏమిటి? ప్రియులారా, గమనించండి. ద్వేషము అంటే ఏమిటి? చాలామంది ఈ లోకరీతిగా అంటారు కదా, ఎందుకోనండి ద్వేషం పెంచుకుందామే, ఎందుకోనండి అతనిపై ద్వేషము పెంచుకున్నాడు అంటారు. మరి ద్వేషం అంటే ఏమిటి? ఆ విషయం గురించి మీరు తెలుసుకోవాలి. అంతేకాదు, ద్వేషము ఎన్ని రకాలుగా ఉన్నదో కూడా ఈరోజు మనము పరిశీలన చేయాలి. ప్రియులారా, ఈ ద్వేషమును మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు ఈ మనోవిజ్ఞానాన్ని 5 రకాలుగా వర్గీకరించారు. ఈ యొక్క ద్వేషము 5 రకాలు అన్నట్టుగా వారు తేల్చారు. అయితే ద్వేషము అంటే ద్వేషభావము అనేది ఒక బలమైన ప్రతికూల భావోద్వేగం. అంటే ఇందులో ఒక వ్యక్తికి లేదా ఒక సమూహానికి వారిపైన తీవ్రమైన అసహనము, శత్రుత్వము, కోపము, అయిష్టత, అసహ్యము కలిగి ఉండటమే ఈ ద్వేషం. ద్వేషానికి ప్రతిరూపముగా
ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఇదొక ప్రతికూలమైన అంటే వ్యతిరేకమైన భావోద్వేగం. ఈ ద్వేషము వివిధ రూపాల్లో కనపడుతూ ఉంటుంది. ఈ ద్వేషము మనసులో ఎవరిపైనైనా ఏదైనా విషయానికి వ్యతిరేకముగా ఉండే అసహనమని, కసని, కోపమని, హాని చేయాలనేటువంటి మనస్తత్వమని ఈ ద్వేషానికి నిర్వచనంగా చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ ద్వేషాన్ని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కానీ సామాజిక శాస్త్రవేత్తలు కానీ 5 రకాలుగా వర్గీకరించారు. ఎవరైనా మిమ్మల్ని ద్వేషము ఎన్ని రకాలు అంటే చెప్పగలిగేలాగా మీరు ఉండాలని నేను మీకు ఈ విషయాలను తెలియపరుస్తూ ఉన్నాను. మొట్టమొదటిది ద్వేషము అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే బాహ్యముగాను అంతరంగముగాను ఒక వ్యక్తికి మరో వ్యక్తి పైన కానీ ఒక సమూహానికి ఒక సమూహం పైన కానీ కలిగేటువంటి లేదా ఒక ఆలోచన పైన కానీ ఒక పరిస్థితి పైన కానీ కలిగే వ్యతిరేక భావమే ఈ ద్వేషము అని చెప్పబడుతున్నది. ఈ ద్వేషము ఒక్కొక్కసారి మనిషి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. ఈ ద్వేషము కలిగిన మనుష్యులు విచక్షణను కోల్పోయి వారు నేరాలకు పాల్పడి వారి బ్రతుకును ఛిద్రము చేసుకున్న సంఘటనలు అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శాస్త్రవేత్తలు వర్గీకరించినటువంటి 5 రకాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటిది వ్యక్తిగత ద్వేషం. ఏమిటండి అది? పర్సనల్ హర్టెడ్. వ్యక్తిగత ద్వేషము అంటే ఒక వ్యక్తి పైన ఉన్న విభేదాలు కానీ వారి యొక్క భేదాభిప్రాయాలు కానీ వాటి వల్ల ఏర్పడేటువంటి అసూయ ద్వేషమే, అసూయ కోపమే వ్యక్తిగత ద్వేషము. ఇది ఎక్కువగా కుటుంబ సభ్యుల మధ్య, ఇది ఎక్కువగా స్నేహితుల మధ్య కనపడుతూ ఉంటుంది. ఇది వ్యక్తిగత ద్వేషం. రెండవది సామూహిక ద్వేషం అంటే మాస్ హర్టెడ్ అంటారు. అంటే సామూహిక ద్వేషం అని అంటే 2 కులాల మధ్య, 2 మతాల మధ్య, 2 జాతుల మధ్య, భాషల మధ్య వచ్చేటువంటి వైరం, వచ్చేటువంటి తగువు, ఇది సామూహిక ద్వేషముగా మనకు కనపడుతూ ఉన్నది. మూడవది ఆత్మద్వేషం అంటే అది పర్సనల్ హర్ట్ అన్నమాట. అంటే నీవు నీ జీవితంలో సాధించలేనిది ఏదైనా ఉన్నప్పుడు, నీ బ్రతుకులో విజయము కోల్పోయినప్పుడు నిన్ను నీవు అసహించుకునేదే ఆత్మద్వేషం. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు బ్రతకాలి ఇలాగా, నాకే ఎందుకు ఇలాగా అని నిన్ను నీవు ద్వేషించుకునేదే ఆత్మద్వేషం. నాలుగవది ప్రతీకార ద్వేషం. ఇది ప్రతీకార దేశం అంటే ద్వేషం అంటే రివెంజ్ హర్టెడ్ అంటే ఒకరి పట్ల ఒకరు ప్రతీకారము తీర్చుకోవడానికి పగబట్టటం, ఇది ప్రతీకార ద్వేషం. ఐదవది పక్షపాత ద్వేషం. ఏమిటండి? ప్రెజుడిస్ హర్టెడ్. పక్షపాత ద్వేషం అంటే దీని అర్థములు ఏమిటంటే, దీని ఉదాహరణకు నిన్ను ఫలానా వ్యక్తి ఇలాగన్నాడు, నీ గురించి ఇట్టి రీతిగా చెడుగా మాట్లాడాడు, నిన్ను గురించి మీ వదిన ఎలాగన్నది, నిన్ను గూర్చి మీ మరదలు ఎలాగన్నది, మీ ఆడపడుచు ఎలాగన్నది, మీ అత్తగారు నీ గురించి చెడుగా మాట్లాడినది, నీ కోడలు నీ గురించి అసహ్యంగా చెప్పినది అనే చెప్పుడు మాటలు ఏదైతే విని వారిపైన పగను అసూయను పెంచుకునేదే ఈ పక్షపాత ద్వేషం. ప్రియులరా గమనించండి, ఇలాంటి ద్వేషము పరిశుద్ధ లేఖన భాగంలో ఏమి రాయబడి ఉన్నదో మనం ఇప్పుడు పరిశీలన చేయాలి. చూడండి, లేయాను చెల్లెలు ద్వేషించింది. ఎందుకనేనంటే ఆమెకున్న అనారోగ్యాన్ని బట్టి, ఆమెకున్న అననుకూల పరిస్థితులను బట్టి
లేయాను ద్వేషించినది. ప్రియులారా, అంతేకాదు కానీ ఈ లాబాను బిడ్డలు వీళ్ళిద్దరు ఎవరు? లాబాను కూతుళ్ళు ఎవరండి? లేయా, ఇంకొక ఆమె ఎవరు? అమ్మా చెప్పట్లు వినటం లేదు మీరు. రాహేలు. వీరిద్దరూ కూడా లాబానికి పిల్లలు. ఈ లాబానికి మేనల్లుడు యాకోబు. ఈ అందంగా ఉన్నటువంటి రాహేలును యాకోబు గారు ప్రేమించారు, మేనమామ కూతుర్ని అంటే మరదల్ని ప్రేమించారు. ఆయనేమన్నాడు, నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేయాలంటే 7 సంవత్సరాలు నా దగ్గర పనిచేయాలన్నాడు. ఈ ప్రేమ మధ్యలో ఉన్నటువంటి ఈ యాకోబు 7 సంవత్సరాలు పనిచేశాడు. ఒకరోజు రాత్రి కూతురిని ముసుకేసుకుని ముసుగు మీద తీసుకెళ్ళి, ఇదిగో నా కూతురని యాకోబుకు అప్పగించాడు. తెల్లారిన తర్వాత చూస్తే ముసుగు తీసినటువంటి ఆమె ఎవరు అని అంటే జబ్బు కళ్ళు కలిగినది. ఎవరామె? లేయా. ఆయన అంటాడు, ఇదేమిటి నువ్వు నాకు నీ చిన్న కూతుర్ని ఇస్తా అన్నావు కదా రాహేల్ని, నేను ప్రేమించింది రాహేల్ని కదా, నువ్వెవరిని ఇచ్చావు నాకు? నీ పెద్ద కూతుర్ని ఇచ్చావు, అది కూడా జబ్బు కలిగినది ఇచ్చావు నాకు, ఏమిటి అని మేనమామని అడిగాడు. అయ్యా, మా యొక్క కుటుంబాల్లో ముందు పెద్ద కూతురికి పెళ్లి చేయకుండా చిన్న కూతురికి చెయ్యరయ్యా, అందుకని పెద్ద కూతురు నీకు ఇచ్చానన్నాడు. ఇప్పుడు పెద్ద కూతురుతో యాకోబు సంసారము చేయనని పట్టుబడితే ఆయన అన్నాడు, నీవు మరొక 7 సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తే నీకు నా చిన్న కూతురునిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈయన పెద్ద కూతురుతో మరి సంసారం చేస్తుండగా ఆమె గర్భము తెరవబడినది. అది చూసి ఈమె ఎవరు? చెల్లెలు అక్క పైన ఈ మరింత ద్వేషము పెంచుకుంది. ఈ ద్వేషము వలన ఏమని జరిగిందంటే ఈ యొక్క రాహేలుకి బిడ్డలు పుట్టలేదు, గొడ్రాలుగా మిగిలిపోయింది. ఎందుకు గొడ్రాలైపోయింది? ఒకవేళ యాకోబు గారిలో ఏమైనా లోపం ఉంటే లేయాకు పిల్లలు పుట్టకూడదు కదా. కానీ ఇప్పుడు ఈ యొక్క రాహేలుకి బిడ్డలు పుట్టలేదు. కారణం ఏమిటంటే ఈమెమి చేసిందంటే తోబుట్టు పైన ద్వేషాన్ని, అసూయను, పగను పెంచుకున్నట్టుగా 30వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క ద్వేషము మనుషులలో విపరీతముగా పెరిగిపోతూ ఉన్నది. మనుషులలో ద్వేషము పెరుగుతున్నది. ఎందుకు పెరుగుతుంది? ద్వేషము గురించి నిర్వచనం చూసాము. ద్వేషం ఎన్ని రకాల్లో మనము తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ద్వేషము పెరగటానికి కారణం ఏమిటి? మనుషులకు మనుషుల మీద, సమూహాలకు సమూహాల మీద, దేశము మీద ద్వేషం పెరుగుతుంది. నిజంగా దేశాలకు కూడా ద్వేషం పెరుగుతున్నది అంటే పెరుగుతూ ఉన్నది. చూడండి, పాకిస్తానీలు వచ్చి కాశ్మీర్లోని పహల్గామ్లో భారతదేశ పౌరుల మీద దాడి చేసి చంపేసినప్పుడు పాకిస్తాన్ పైన భారతదేశానికి ఇంకా ద్వేషమో పెరిగిపోయి యుద్ధాన్ని ప్రకటించింది. ఎందుకు ద్వేషం పెరిగిందంటే వారు చేసిన తప్పు. ఎవరు? పాకిస్తానీలు చేసిన తప్పు. భార్యలు ఎదురుగానే భర్తలను, పెట్టలను కాల్చినట్టు కాల్చి చంపేశారు. కాబట్టి ఇప్పుడు భారతదేశ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ పైన ద్వేషాన్ని పెంచుకున్నారు వారు చేసిన తప్పు వల్ల. ఇప్పుడు ఈ యొక్క రాహేలు చేసినటువంటి ద్వేషం అనే తప్పు వల్ల రాహేలుకి బిడ్డలు కలగకుండా పోయారు. మరి ఈ మనుషుల పైన ద్వేషం ఎందుకు పెరుగుతూ ఉన్నది? తిమోతేయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 16
1-5 మనము చదివినప్పుడు ఈ మనుష్యుల మధ్య ద్వేషం ఎందుకు పెరుగుతున్నదో అక్కడ మనకు కనపడుతూ ఉన్నది. చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 1-5 చదవండి. అంత్యదినములలో ఆ అపాయకరమైన కాలములు అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. వచ్చునని తెలుసుకును. ఎలాగనగా ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడివారు, అహంకారులు, దోషకులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అద్విదేశులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషణులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారుగా ఈ మనుష్యులు మారిపోయారు. 18 రకాలు అక్కడ మనకు కనపడుతూ ఉన్నవి. ఈ 18 రకాల స్వభావాలు కలిగిన వారిగా మనుషులు ఉన్నారు కనుక ఈ మనుషులు ఏం పెరిగిపోతున్నదండి? స్వార్థము పెరిగిపోతూ ఉన్నది, ద్వేషము పెరిగిపోతూ ఉన్నది. ద్వేషము పెరగటానికి కారణము 18 రకాల స్వభావాలతో మనుషులు బ్రతుకుతున్నారు గనుక మనుషులు ఏం పెరుగుతుందండి? ఇప్పుడు ద్వేషము పెరుగుతూ ఉన్నది. అంతేకాదు ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట మనము చూస్తాం. ఈ లోకములో మనుష్యుల మధ్య అక్రమము పెరిగిపోవుట చేత ప్రేమ చల్లారిపోయి మనుష్యుల పైన మనుష్యులకు ద్వేషం పెరిగిపోతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఈ లోకాన్ని ఏలుతున్నది ఏంటో తెలుసా? అక్రమము. ఈ అక్రమము విస్తరించుట చేత అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. ఈ ప్రేమ చల్లారిపోవుట చేత మనుష్యుల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోవుట చేత మనుష్యుల పైన మనుష్యులకు ద్వేషము పెరిగిపోతూ ఉన్నది. ఈ ద్వేషము పెరిగిపోవుట వలన అనేక మందిలో ప్రేమ చల్లారిపోయి కక్షలు, కార్పణ్యాలు, భేదములు, ద్రోహములు ఇవన్నీ కూడా విస్తరించబడుతూ ఉన్నవి. ప్రియులారా గమనించండి, ప్రియ సహోదరి సహోదరులారా. మరొక వ్యక్తిని మనము గమనించినప్పుడు ఈ యొక్క యాకోబు గారి యొక్క అన్నగారైన ఏశావును దేవుడు ద్వేషించెను అని రాయబడి ఉన్నది. మనము మలాకి గ్రంథంలో 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదివినప్పుడు ఆ మాటలు మనకి తెలియపరచబడుతూ ఉన్నవి. వాస్తవానికి ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యం అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని అని రాయబడి ఉన్నది. అంటే ప్రియులారా, మనము గమనించినట్లయితే వాస్తవానికి యాకోబును దేవుడు ద్వేషించాలి. ఎందుకు? అన్నగారిని, తండ్రిని, అందరినీ మోసము చేసిన వాడిగా ఉన్నాడు గనుక. వాస్తవానికి యాకోబు గారిని దేవుడు ద్వేషించాలి. ఎందుకనంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే అన్నగారి కాలు పట్టుకుని వెనుక్కలాగి తాను ముందుకొచ్చేయాలని ప్రయత్నం చేశాడు. సరే, పెరిగి పెద్దవాడైన తర్వాత అన్నగారిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. కానీ దేవుడు యాకోబును ద్వేషించకుండా ఏశావును ద్వేషించాడు. ఎందుకు అని మనం పరిశీలించినప్పుడు యాకోబు తన తప్పును ఒప్పుకున్నాడు, మనసు మార్చుకున్నాడు. ఏశావు పగను పెంచుకున్నాడు. అంతేకాదు, మనము చదివినట్లయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక పూట కూటి కోసము
తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని భ్రష్టుడైపోయాడు. అంతేకాదు గాని యాకోబు గారి యొక్క సంతానము పైన ఆయన మరి పగను పెంచుకున్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. అది యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అంటే ప్రియులారా, మనం ఆలోచించినట్లయితే ఏసావు చేసినటువంటి తప్పులను బట్టి దేవుడు ఏసావును ద్వేషించాడు. రాహేలు చేసినటువంటి ఆ యొక్క ద్వేషాన్ని బట్టి లేయాను దేవుడు ప్రేమించాడు, ఆమె గర్భము తెరిచాడు. ప్రియులారా గమనించండి. అంటే ఇప్పుడు ద్వేషము పెంచుకోవటం వల్ల మనిషికి ఉపయోగం లేదు, ఇంకా నష్టమే జరుగుతుంది. ఒక మనిషి పైన ఒక మనిషి ద్వేషము పెంచుకోవటం వలన ప్రయోజనం లేదు. దానివల్ల ఎవరైతే ద్వేషము పెంచుకుంటారో ఆ ద్వేషాన్ని పెంచుకున్న వారి యొక్క స్థితిగతులు తారుమారైపోతున్నట్టు వాక్యంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుని కూడా సొంత జనాంగమే ద్వేషించారు. మనము యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44 నుంచి 57 వచనాలు చదివినప్పుడు ఆ మాటలు మనకు తెలియపరచబడుతూ ఉన్నవి. చివరకు యేసుక్రీస్తు ప్రభువును ద్వేషించి ఆయన్ని రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేశారు తన స్వకీయులే. నువ్వు దేవుని కుమారుడివా అని ఎగతాళి చేశారు. ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులతో చేతులు కలిపారు. ఈయనే దేవుడని చెప్పుకుంటున్నాడని ఆ శాస్త్రులు పరిసయ్యులంతా కలిసి కుట్ర చేసినప్పుడు తన స్వకీయ జనాంగమే ఆయనను ద్వేషించారు. తన స్వకీయ జనాంగమే స్తుతులని పొగిడి మళ్ళీ ఇటువైపు వారి వద్దకు వచ్చేసి ఆయనను ద్వేషించినట్లుగా మనకు కనపడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ ద్వేషము యాకోబు సంతతి పైన వారి యొక్క బిడ్డల పైన ఏశావు ద్వేషము పెంచుకున్నాడు కనుక దేవుడు ఏశావు పైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. ద్వేషము పెంచుకోవటం వల్ల ఏమైందో తెలుసా? అతని యొక్క పర్వతములను పాడు చేశాను అని రాయబడి ఉన్నది. అలాగే మనము కూడా ఒకవేళ ఈ లోకరీతిగా బ్రతుకుతున్న మనం మన బంధువుల పైన, మన స్నేహితుల పైన, మన గ్రామస్తుల పైన, మన రక్త సంబంధికుల పైన ద్వేషము పెంచుకుంటే మన పరిస్థితి ఎలాగుంటుందో చూద్దాం. దేవుని వాక్యాన్ని బట్టి ద్వేషము పెంచుకున్న వారి స్థితి ఎలాగుంటుందో గమనించుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట మనకు కనపడుతూ ఉన్నది. ఎవరైతే ద్వేషము పెంచుకుంటారో మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించువారు మరణమునందుదురు. ఎవరైతే పెద్దలు చిన్నవారిని గద్దిస్తారో, లేదా ఎవరైనా అధికారులు కానీ నాయకులు కానీ తప్పుదోవ నడుస్తున్న వారిని గద్దిస్తారో, అట్టి గద్దింపును ద్వేషించిన వాడు ఎవరైనా ఉంటే వాడు ఏమైపోతాడు అని రాయబడి ఉన్నది, మరణమునందును. కాబట్టి గద్దింపును ద్వేషించేవాడు మరణము పొందును. అంతేకాదు ప్రియులారా, నిన్ను ఒకవేళ నీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ నిన్నెవరైనా ద్వేషిస్తే వారి స్థితి ఎలాగుంటుందో గమనించుదాం. కీర్తనల గ్రంథములో 34వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఎవరైతే నీతివంతంగా బ్రతికే వారిని చెడుతనమును భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ఎవరిని ద్వేషించేవారు? నీతిమంతుని ద్వేషించేవారు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, సన్నిధికి వస్తున్నావు,
వాక్యాన్ని ఎరిగి ఉన్నావు, నీవు నీతివంతంగా బ్రతుకుతున్నప్పుడు, నీలో ఏ పాపము లేనప్పుడు నిన్నెవరైనా ద్వేషిస్తే, నిన్నెవరైనా దూషిస్తే వారు అపరాధులుగా ఎంచబడతారు. మొదటి యోహాను గారు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో మరొక మాట మనం చూద్దాం. ఎవరైతే నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెలను, నీ బంధుగణగాన్ని లేదా మీ యొక్క రక్త సంబంధికులను నీవు ఏ కారణము లేకుండా అకారణముగా వారు బాగుపడిపోతున్నారని, వారు ఆశీర్వదించబడుతున్నారని, వారి ఇంటిలో శుభము జరుగుతున్నదని నీవేదైతే ద్వేషాన్ని పెంచుకుంటావో, నీ హృదయంలో ద్వేషము కలిగి ఉంటావో అట్టి వాడేమైపోతాడు? సహోదరునికి తన సహోదరునికి ద్వేషించువాడు నరహంతకుడు. ఎవరు నరహంతకుడు? సహోదరు. నీవు మనిషిని చంపనవసరంలే, మనిషిని కత్తితో నరకనవసరంలే, మనిషిని నీవు చాకుతో పొడవనవసరంలే, మనిషిని నీవు గుణపంతో గుచ్చనవసరంలే. ఏదైతే నీ సహోదరులు ఉంటారో, నీ చెల్లెళ్ళు ఉంటారో, నీ అక్కలు ఉంటారో, నీ తమ్ముళ్ళు ఉంటారో, నీ అన్నలు ఉంటారో వారిని నీవు ద్వేషిస్తే నీవు నరహంతకుడు అయిపోతావు. దేవుని యొక్క ఆజ్ఞల్లో ఆ మాట ఉన్నది, నీవు నరహత్య చెయ్యకూడదు అని. మరి నీవు నరహత్య, అయ్యో నేను కత్తితో పొడవలేదండి, పేకలు కొయ్యలేదండి, గుణపంతో గొడ్డలితో మేము నరకలేదండి, మేము నరహంతులు కలిగవుతాం అని అనుకుంటున్నారేమో. ఎప్పుడైతే మీ సహోదరుల పట్ల మీరు ప్రేమ కలిగి లేకోకుండా వారిని ద్వేషిస్తారో, వారిని దూషిస్తారో, మనస్సులోనైనా ద్వేషిస్తారో అప్పుడు మీరు నరహంతకులుగా మిగిలిపోతారు. ఒకవేళ మిమ్మలను ఎవరైనా ద్వేషించవచ్చు. ఎందుకని? ఈ మానవ లోకం ఏమిటంటే స్వార్థ ప్రియులు కదా. మనము కారణాలు తెలుసుకున్నాం వాక్యంలో. ద్వేషము పెరగటానికి కారణం ఏమిటంట? అసూయ, ఇంకా కోపం, ఇలా 18 రకాలు మనము చూసాం తిమోతి పత్రిక 2వ పత్రికలో. ఇందులో ఏదో ఒకటి మనిషికి ఉన్నప్పుడు ఆ మనిషి రక్త సంబంధికులను కూడా ద్వేషిస్తే, లేయా రాహేలు గారికి సొంత అక్కే కదా, మరి ఆమె ఏమి చేసింది? అక్కను ద్వేషించింది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు గారు ఏశావుకు తమ్ముడే కదా, మరి అన్నగారు తమ్ముడి బిడ్డల పైన ద్వేషాన్ని పెంచుకున్నాడే. ఇట్టి రీతిగా రక్త సంబంధికుల పట్ల, నీ బంధు బలగం పట్ల, నీ తోటివారి పట్ల, నీ గ్రామస్తుల పట్ల, నీ ఇరుగు పొరుగు వారి పట్ల నీవు ద్వేషము పెంచుకుంటే ఆ ద్వేషము వల్ల నీ బ్రతుకలిగి ఉండతో వాక్యంలో రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది. ప్రియులారా, ఎవరైతే ద్వేషాన్ని పెంచుకుంటారో, నీ పైన ద్వేషాన్ని, ఎవరైతే మిమ్మలను ద్వేషిస్తారో, ఎవరైతే మిమ్మలను దూషిస్తారో వారు సిగ్గుపడే పరిస్థితికి దిగజారు. నా శత్రువుల చేతిలో నుండి, నా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. సిగ్గుపరచువాడవు నీవే. ఎవరిని? మనలను ఎవరైనా ద్వేషిస్తే వారిని దేవుడు సిగ్గుపరిచే స్థితికి దిగజార్చి వేస్తాడు. ఎప్పుడు తెలుసా? నీవు నీతివంతంగా బ్రతికినప్పుడు, నీవు విచ్చలవిడిగా తిరిగేస్తూ భయభక్తులు లేకుండా బ్రతికేసి మిమ్మల్ని నిందించాడు గనక, మిమ్మల్ని నిందించిన వారిని దేవుడు సిగ్గుపరచాలంటే సిగ్గుపరచాడు. నీలో నీతి ఉండాలి, నీ బ్రతుకులో నీతి ఉండాలి, నీ జీవితము నీతివంతంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్నెవరైనా ద్వేషిస్తే వారిని సిగ్గుపరిచే వారిగా దిగజార్చి వేస్తాడు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనంలో మరొక మాటను మనము చూస్తాం. ఆ మాట ఏమిటంటే, నీ సహోదరుణ్ణి నీవు గనక దూషిస్తూ ఉంటే, ద్వేషిస్తూ ఉంటే, ఈ ద్వేషము వల్ల
నీకేమి జరుగుతుందో అక్కడ రాయబడి ఉన్నది. 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. 4వ అధ్యాయం 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు గాని ఆ ఆరాధింపవలన స్థలము యెరూషలేము ఉన్నదని మీరు చెప్పుదురని ఆ ఆయనతో అనగా ఏ సామెత ఎట్లనను ఆ. అమ్మా అమ్మా ఒక కాలం వచ్చుచున్నది ఆ ఆ కాలమంది ఈ పర్వతము మీదనైనను ఆ. యెరూషలేము మీదనైనను ఆ మీరు తండ్రిని ఆరాధింపరు. ఆ నా మాట నమ్ముము. ఆ మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు. 20వ వచనమైన తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును అని రాయబడి ఉంది. అంటే ద్వేషము వలన మరణము నొందుతారు, ద్వేషం వలన అపరాధులుగా ఎంచబడతారు, ద్వేషం ఉండుట వలన నరహంతకుడుగా మార్చబడతారు. ద్వేషము ఉంచుట వలన నీ హృదయంలో ద్వేషము ఉండుట వలన నీవు సిగ్గుపడేవానిగా ఉంటావు. మరి ద్వేషము పెంచుకోవటం వలన నీవు అబద్ధికుడిగా ఉంటావు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. ద్వేషము వలన అన్ని అనర్థాలున్నవి. ఒకవేళ నీకు నీ యొక్క మనస్సులో ద్వేషము లేకుండా ఉండగలిగితే, మనుషుల పట్ల నీకు ద్వేషము లేకుండా బ్రతకగలిగితే, దేవుని వాక్యము స్పష్టముగా తెలియపరచబడుతున్న మాటలను మనము తెలుసుకోవాలి. ఒకవేళ నీవు ఆ యొక్క ద్వేషము లేకుండా బ్రతికితే, కీర్తన గ్రంథము 45వ అధ్యాయంలో 7వ వచనంలో నీవు నీ చెలికాడి కంటే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు గనుక కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు ద్వేషము లేకుండా బ్రతికితే, నీ చెలికాండ్రి కంటే కూడా, అంటే నీ స్నేహితుల కంటే కూడా, నీ బంధువుల కంటే కూడా ఆయన నిన్ను హెచ్చించులాగునా తైలాభిషేకముతో నిన్ను నింపుతాడని వాక్యం హెచ్చరిక చేస్తున్నది, వాగ్దానం చేస్తున్నది, తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులరా, కాబట్టి ద్వేషం అనేది నీ హృదయంలో ఉంచుకోకూడదు. ద్వేషం అనేది నీ మనసులోకి రానియకూడదు. అంతేకాదు, ఒకవేళ నీవు ద్వేషాన్ని అసహించుకుంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడుతున్న మాట, నీవు ఒకవేళ ద్వేషాన్ని నీవు అసహించుకుంటే, ద్వేషము లేకుండా బ్రతికితే, స్వలాభము చూసుకోకుండా బ్రతికితే, స్వలాభము నాకు వద్దు అని నీవు స్వలాభాన్ని ద్వేషించుకోగలిగితే, 28వ అధ్యాయం 16వ వచనంలో, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, వివేకము లేనివాడువై జనులకు అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును దేశించువాడు దీర్ఘాయుష్మంతుడు. దేవునికి స్తోత్రం. వారిని పాడు చేసి వీరిని పాడు చేసి నేను సంపాదించాలని ఎప్పుడైతే నీవు ఆలోచిస్తావో అప్పుడు నీకు కష్టం వస్తుంది. అలా కాకుండా దుర్లాభాన్ని నీవు ద్వేషించినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడగుతావు అని వాక్యము మనకి వాగ్దానము చేస్తూ ఉన్నది. ప్రియులారా, కాబట్టి నీవు ద్వేషం అనేది ఉంచుకోకుండా నీవు బ్రతికేవానిగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఒక మాట మనం చూడగలుగుతున్నాం. ప్రతివాడు తన శరీరాన్ని ద్వేషించుకోలేకుండా, మన శరీరానికి చెమటలు పడితేనే ఆ మట్టి పైకి పేరుకుపోతూ ఉన్నది. ఎందుకని? ఇది మట్టితో చేయబడిన శరీరం. అలాంటి మట్టి శరీరం మీద ప్రేమ పెంచుకుంటున్నారు. అలాంటి శరీరముని ద్వేషించడానికి ఇష్టపడలేదు. ఇది నా శరీరము, నా ముఖం బాగుండాలి, నా చేతులు బాగుండాలి, నా శరీరం సౌష్ఠవం బాగుండాలి అని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి ప్రియులారా, ఇటీవలి కాలంలో ఒక వార్త సంచలనంగా వచ్చింది. ఏమిటంటే, ఎలాంటి అనారోగ్యం లేనైనా, షుగర్ కానీ బీపీ కానీ లేనైనా, రోజు ఎక్సర్సైజ్ చేసే బాడీ, 6 ప్యాక్ పెంచుకున్న బాడీ,
కండరాలు పుష్టిగా ఉన్న బాడీ కలిగిన ఓ ప్రముఖుడు సడన్గా గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఎందుకు గుండెపోటు వచ్చింది? సహజంగా గుండెపోటు వస్తుందంటే డాక్టర్లు అడిగే ప్రశ్న ఏమిటంటే, అమ్మ మీ యొక్క నాన్నగారికి, తండ్రి గారికి, లేదా మీ అమ్మగారికి, తల్లిగారికి షుగర్ ఏమన్నా ఉందమ్మా, బీపీ ఏమన్నా ఉందమ్మా అని అడుగుతారు గుండెపోటు వచ్చింది అనగానే. కానీ ఆ ప్రముఖ వ్యక్తికి ఎలాంటి వ్యాధులు లేవు. మంచి పౌష్టికాహారం రోజు తింటున్నారు, ఫ్రూట్స్ ప్రతి కాలంలో కూడా అన్ని రకాల ఫ్రూట్స్. ఇప్పుడు ఉదాహరణకి జాంకాయ కావాలని చాలా రోజుల నుంచి నేను తిరుగుతున్నా, దొరకటం లేదు. ఏమిటంటే కాయలు ఇంకా కాపుకి రాలేదు, పరిపక్వానికి రాలేదు అంటున్నారు. కానీ ఆ ప్రముఖుని ఇంటిలో ఏ కాయ కావాలన్నా, ఏ పండు కావాలన్నా ఆయన దగ్గర ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటాయి. అంత పౌష్టికాహారము తీసుకుంటూ, ప్రోటీన్లు తింటూ, కాల్షియంతో కూడిన ఆహారము తింటూ, అన్ని విటమిన్స్, ఖనిజ లవణాలు కలిగిన ఆహారము తింటూ, తన శరీర సౌష్ఠవాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకున్నటువంటి ప్రముఖులు గుండెపోటుతో చనిపోయారు. ఎవరు చెప్తారు ఇప్పుడు ఆన్సర్? ఎందుకు చనిపోయాడు, ఎందుకు గుండెపోటు వచ్చిందంటే ఆన్సర్ లేదు. మనుషులు ఏం చేస్తున్నారట, తమ శరీరమును ద్వేషించేవాడు ఒక్కడూ లేడు, శరీరాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. ఎంత కాపాడుకుంటే ఏమిటండి? ఏదో ఒకనాడు మట్టిలో కలిసే శరీరం ఇది. జాగ్రత్తగా ఉండండి, ఏమో ఏం జరుగుద్దో. ఎంత జాగ్రత్తగా ఉంటే, దేవుడు పిలిచినప్పుడు నేను రాను, నాకు ఇంకా పనులున్నవి, నా బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయలేదు, నేను మేడ కట్టలేదు, నేను కారు కొనలేదు, నాకు ఇంకా టైం ఇయ్యి అంటే ఇస్తాడా దేవుడు? పిలిచిన వెంటనే వెళ్ళిపోవాలి. అలాంటి మట్టిలో కలిసిపోయే శరీరాన్ని ద్వేషించకుండా ప్రేమిస్తూ సంరక్షించుకుంటూ ఉన్నారట. ప్రియులారా గమనించండి. అందుచేత దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 25వ వచనంలో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 25వ వచనంలో వాక్యము మరొక కనుక ఎవడును మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఎక్కరలేదు. లోకములో 25వ వచనం, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును. ప్రాణమును ద్వేషించేవాడు. ఈ ప్రాణం ఏపాటిదండి? తృణప్రాయము కలిగినది కదా. ఈ ప్రాణం ఏపాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. అలాంటి ఆవిరి వంటి ప్రాణమును ద్వేషించాలి. నేను ఇంకా బ్రతుకుతాను, నేను ఇంకా ఉంటాను. ఎవరు చెప్పగలం? మనము తల్లి గర్భములో పిండముగా రూపొందించబడినప్పుడే మన ఆయుష్ను రాసేసి ఉంచాడంట అక్కడ. ఎన్ని జబ్బులు వచ్చినప్పటికి కూడా, ఎన్ని భయంకరమైన వ్యాధులు వచ్చినప్పటికీ కూడా ఆయన తీసుకోవలసినప్పుడే తీసుకుంటాడు. నేను 100 సంవత్సరాలు ఉట్టుగట్టు ఊగుతాను అంటే ఆ 100 సంవత్సరాలు ఆయన ఇస్తాడా? మోసే కాలానికి వచ్చేసరికి మనిషి ఆయుష్ ఏమైపోయిందండి? 70 సంవత్సరాలకి పడిపోయింది కదా. ఆయనే రాస్తున్నాడు నా ఆయుష్ 70 సంవత్సరాలు. ఒకవేళ ఇంకా దేవుడు ఆయుష్ ఇస్తే, నేను బ్రతికితే ఆయాసము దుఃఖమే. ఎందుకు? శరీరము కుషించిపోయింది, ఎముకలు నడవలేకపోతున్నా, పళ్ళు ఊడిపోతూ ఉన్నాయి, ఆహారం నమ్మలేను. మరి ఇంకెప్పుడు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎందుకు బ్రతకటం? అందుకే నీ ప్రాణమును నీవు లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును అని రాయబడి. కాబట్టి ఈ ద్వేషము మనుషులపైన కాదు. ఈ ద్వేషము మనుషులపైన, వ్యక్తులపైన, సమూహం పైన, సమాజం పైన, సంస్థలపైన, మతాలపైన, కులాలపైన ఈ యొక్క ద్వేషం పెంచుకోకూడదు. శరీరముపై ద్వేషం పెంచుకోవాలి, ప్రాణముపై ద్వేషాన్ని పెంచుకోవాలి. ఇది ఎందుకనంటే
ఎందుకు పెంచుకోనంటే ఎవడైతే తన ప్రాణాన్ని ద్వేషిస్తాడో వాడు నిత్యజీవం పొందుతాడు. అందుచేత నీ ప్రాణము ఏపాటిది? యాకోబు పత్రికలో మనం చూస్తాం. గడ్డి పువ్వు లాంటిదని పేతురు పత్రికలో చదువుతాం. గడ్డి పువ్వు ఏం చేస్తుంది? ఉదయం పూచి నిగనిగలాడుతుంటుంది, సాయంకాలానికి ఏమవుద్ది? వాడిపోతుంది. నీటి బుడగ ఎలాగుంటుంది? ఇప్పుడు నీటి బుడగ నీటి మీద వచ్చిన వెంటనే తప్పన పేలిపోద్ది. అలాంటి బ్రతుకు మనది. అలాంటి ప్రాణము కలిగినటువంటి మట్టి శరీరము కలిగిన మనము ఈ ద్వేషం పెంచుకొని ఏం సాధిస్తాం? ఒకరి పట్ల ఒకరు ద్వేషం పెంచుకొని ఏమి లాభం పొందుతాం? ఆలోచించండి, పరిశీలన చేసుకోండి. ద్వేషము మనిషికి మంచిది కాదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులరా, ఒకవేళ ఇప్పటి వరకు మీ మనసులో మీ హృదయంలో ఏదైనా ద్వేషం ఉంటే దానిని విడిచిపెట్టాలి అని వాక్యం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 4:31 వాక్యము ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు? ఎఫెసీ పత్రిక 4:31 చదవండి. సమస్తమైన ద్వేషము సమస్తమైన ద్వేషమును పాపము. విడిచిపెట్టాలని కిందికి భాగంలో ఉన్నది. సమస్తమైన ద్వేషము ఏం చేయాలంటే ఇప్పుడు విడిచిపెట్టాలి. ఆ ద్వేషం ఉండటం వలన ఏమైపోతావు? నువ్వు మరణము పొందుతావు. ఏమైపోతావు? నీవు అపరాధిగా ఎంచబడతావు. ఏమైపోతావు? నీవు ద్వేషము పెంచుకోవటం వలన నీవు ఏమి ప్రయోజనం లేదు, నరహంతకుడుగా మిగిలిపోతావు, సిగ్గుపడేవాడిగా దిగజారిపోతావు, అబద్ధికుడుగా మిగిలిపోతావు. కాబట్టి సమస్తమైన ద్వేషమును నీవు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన నీవేమి చేయాలి? లూకాసు వార్త 6:27-28 ద్వేషాన్ని విడిచిపెట్టిన నీవేమి చేయాలి? నేను ద్వేషం విడిచిపెట్టేశానండి అంటే అక్కడితో సరిపోతున్నదా? అక్కడితో సరిపెట్టుకుంటావా? వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా ఈ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని దోషించు వారికి మేలు చేయుడి. ఎవరికి మేలు చేయాలి? మీ అక్క చెల్లెళ్ళకి కాదు. ఎవరికి మేలు చేయాలి? మీ అన్నదమ్ములకు కాదు, వారికి చేయాలి. కానీ మరి ముఖ్యముగా మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తారో, మిమ్మల్ని ఎవరైతే దూషిస్తారో వారికి మీరేమి చేయాలి? మేలు చేయాలి. కరోనా సమయంలో నాకు ఒక వింత సంఘటన ఎదురైంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కేసు వచ్చింది మన మండలంలోనే. ఆ కేసు ఏమిటంటే, అయ్యా మేము కరోనా సమయంలో ఇక్కడ నుంచి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే పోలీసుల నుంచి పర్మిషన్ కావాలి. ఈ పోలీసుల నుంచి పర్మిషన్ కావాలి అని అంటే చాలా కష్టతరంగా ఉంది. సామాన్యులకు తెలియటం లేదు ఆ పర్మిషన్ తెచ్చుకోవటం. అక్కడికి ఒక కేసు వచ్చింది. ఆ కేసు వచ్చినప్పుడు నా పట్ల వ్యతిరేక భావము కలిగి ప్రదర్శించిన వారే వారు. ఇది తెలిసి అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి, ఏమండి మీరు ఇతనికి ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అన్నారు. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు కదా అని ఆలోచిస్తే నేను దేవుని సేవకుడిగా ఉండటానికి అనర్హుడని. కాబట్టి వెంటనే ఏంటి ప్రాబ్లం అని తెలుసుకుని వెంటనే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారి గారితో మాట్లాడి ఆన్లైన్లో వారికి అనుమతి నేను ఇప్పించాను. ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి చెప్పలే, 5 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు నన్ను ద్వేషించాడు గనక నేను ద్వేషిస్తాను అని అంటే నీలో క్రీస్తు ప్రేమ లేనట్టే. కాబట్టి దేవుని వాక్యం ఏమి చెప్తున్నది? నీవు సమస్తమైన ద్వేషమును వదిలేసావు, రైట్, మంచిది. మరి వదిలేసిన నీవు ఏమి చేయాలి? మిమ్ములను దూషించు వారికి మేలు చేయాలి. అది ఆయన చూసుకుంటాడు. ద్వేషించు వారికి ఏమి చేయాలి?
మేలు చేయాలి. అంతేకాదు మిమ్మను దూషించిన వారి కొరకు ఏమి చేయాలని రాయబడి ఉన్నది? ప్రార్థన చేయాలని రాయబడి ఉన్నది. ఎందుకు ప్రార్థన చేయాలి? నిన్ను దూషించాడు కదా, నిన్ను ద్వేషించాడు కదా, నీ గురించి చెడ్డగా మాట్లాడాడు కదా అని నీవు అనుకోకూడదు. ఎందుకో తెలుసా? తిమోతి పత్రిక 2వ పత్రికలో మనము చదివాం, నువ్వు మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తే నువ్వు సుఖంగా బ్రతుకుతావు. కాబట్టి నీవు ఇప్పుడు ఏమి చేయాలి? మిమ్మల్ని దూషించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని ద్వేషించిన వారికి మీరు మేలు చెయ్యాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యేసుకృప వాక్కు వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులరా, ఒకవేళ మీ బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాసులు మిమ్మల్ని ద్వేషించారేమో, మీరు బాధపడ్డారేమో, నలిగిపోయారేమో, కృంగిపోయారేమో, మరిచిపోండి. పాపములను క్షమించే వారిగా ఉండాలి గనుక క్షమించి ఆ మిమ్ములను దూషించిన వారిని, ద్వేషించిన వారికి మేలు చేయండి. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. అంతేకాదు ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనము చదివినప్పుడు, ఎవరైతే ఎట్టి రీతిగా మీరు సమస్త ద్వేషమును విడిచిపెట్టి మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు మేలు చేసి, మిమ్మల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేసి, అటు తరువాత ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆమోసు గ్రంథము గట్టిగా చదవము. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము జరిగించుడి. ఏం చేయాలండి? ఇప్పుడు మీరు ఎవరిని ద్వేషించాలి? ఇప్పుడు మిమ్మల్ని ద్వేషించిన వారిని ద్వేషించకుండా మేలు చేయాలి. మిమ్మల్ని దూషించిన వారిని దూషించకుండా ప్రార్థన చేయాలి. సమస్తమైన కీడును నీవు ద్వేషమును విసర్జించాలి. విసర్జించిన నీవు కీడును ద్వేషించాలి. ఎవరికి కీడు తలపెట్టకూడదు. అందుచేతనే సమస్తమైన ద్వేషమును, కీడును విసర్జించి, ద్వేషించి దేనిని ప్రేమించాలి? ఇప్పుడు మేలును ప్రేమించాలి. మేలును ప్రేమించినవని నీవు చెప్పడానికి నిదర్శనం ఏమిటి? అయ్యో, నేను ద్వేషమును వదిలేశానండి, కీడును ప్రేమించానండి. మరి ఎలాగ నీవు నిరూపించుకుంటావు అని అంటే, నీ గుమ్మములలో న్యాయము జరగాలి, నీ చేతులతో న్యాయము జరగాలి, నీ నోటితో న్యాయము జరగాలి. ఎవరికి అన్యాయము చేయకూడదు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. అలాగూ నీవు చేస్తే, ఎలాగూ నీవు ద్వేషాన్ని వదిలిపెట్టేసి నిన్ను ద్వేషించిన వారిని ప్రేమించి వారికి మేలు చేసి, నిన్ను దూషించిన వారిని నీవు ప్రార్థన చేసి, సమస్తమైన కీడును ద్వేషించి మేలును ప్రేమించి నీ గుమ్మములలో న్యాయము జరిగిస్తూ నీవు బ్రతికితే దేవుడు నీ పట్ల అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని ఆశతో ఉన్నాడు. దేవుడు నీ బ్రతుకులో అనూహ్యమైన క్రియలు జరిగించాలని ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు అలాగూ నీవు చేసినట్లయితే సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో 35వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ఒకవేళ నీవు అలాగూ చేస్తూ బ్రతికితే, ఎలాగూ కీడును వదిలేసి ద్వేషాన్ని విడిచిపెట్టి నీవు కీడుని ద్వేషించి నిన్ను ద్వేషించిన వారిని నీవు ప్రేమించి మేలు చేసి వారి కొరకు ప్రార్థిస్తూ బ్రతికితే, నీ గుమ్మములలో న్యాయాన్ని జరిగిస్తూ, నీ చేతులతో న్యాయాన్ని జరిగిస్తూ, నీ యొక్క ఆలోచనతో న్యాయము చేస్తూ, నీ నోటితో న్యాయము చేస్తూ నీవు బ్రతికినట్లయితే మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక. నిన్ను ద్వేషించువారు, చూడండి, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోతారు అనెను. ఎవరైతే నిన్ను అకారణంగా ద్వేషిస్తారో, ఎవరైతే నిన్ను కారణము లేకుండా ద్వేషపూరితంగా చూస్తారో, ఎవరైతే నిన్ను పాడు చేయాలని తలస్తారో,
ఎవరైతే నిన్ను ఇబ్బందులు పాలు చేయాలని ప్రయత్నాలు చేస్తారో వారు ఏం చేస్తారట, నీ ఎదుట నుండే పారిపోయేలాగా దేవుడు చేస్తాడు. ఎప్పుడో తెలుసా, నీవు కీడును ద్వేషించినప్పుడు, నిన్ను ద్వేషించిన వారిని ప్రేమించి మేలు చేసినప్పుడు, నీ గుమ్మముల్లో న్యాయము జరిగించినప్పుడు, నిన్ను దగ్గరకు వచ్చి నీ న్యాయము తీర్చమన్నప్పుడు, సహజంగా ఇద్దరు వ్యక్తులు వచ్చి న్యాయం కోసం వచ్చినప్పుడు ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరు బాధపడతారు, ఇంకొకరికి న్యాయం చేస్తే అటువైపు వారు బాధపడతారు. కానీ నీవేం చేయాలి, సమయస్ఫూర్తితో ఇరు వర్గాలకి న్యాయం చేసేలాగా ఉండాలి. అట్టి రీతిగా నీవు చేసినప్పుడు నిన్ను ద్వేషించేవాడు ఎవడైనప్పటికీ కూడా, నిన్ను దూషించేవాడు ఎవడైనప్పటికీ కూడా నీ దగ్గర నుండి, నీ కళ్ళెదుట నుండి, నీ ముందర నుండి పారిపోయేలాగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కావున ప్రియులారా, ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ద్వేషము పెంచుకోవద్దు. ఎవరి మీద కూడా ద్వేషాన్ని మీరు పెంచుకోకూడదు. ద్వేషము పెంచుకున్నది కనుక రాహేలు గొడ్డాలైపోయింది. ద్వేషము పెంచుకున్నాడు గనుక ఏశావును దేవుడు ద్వేషించి వారిని పాడు చేశానని రాయబడి ఉన్నది. ద్వేషము పెంచుకున్నాడు గనుకనే డబ్బులకు ఆశించి యేసుక్రీస్తు ప్రభుని అమ్మినటువంటి ఇస్కరియోతు యోధా ఏమయ్యాడో మనము చూసాం. ప్రియులారా, పరిశీలన చేసుకోండి, ఆలోచించండి. దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ఈ యేసు కృప వాక్కు ద్వారా తెలియపరచబడిన ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. ఒకవేళ ఇప్పుడుకైనా ఇక నుంచైనా మీరు ద్వేషరహితులుగా బ్రతకండి. ద్వేషాన్ని విడిచిపెట్టండి. ద్వేషాన్ని ఏమన్నట్టు విసర్జించండి అని రాయబడి ఉంది. విసర్జించటం అంటే వదిలేయటం. చూడండి, దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ద్వేషము మనిషికి మంచిది కాదు. అది వ్యక్తిగత ద్వేషమైనా, సామూహిక ద్వేషమైనా, ఆత్మలో ద్వేషమైనా, ఏ ద్వేషమైనప్పటికీ కూడా అది మనిషికి మంచిది కాదు. ఈ ద్వేషం వలన మనలను మనమే పాడు చేసుకుంటాం, మన బ్రతుకుని మనమే ఛిద్రము చేసుకుంటాము. కనుక ఆ ద్వేషం అనేటువంటి ఆ భావజాలాన్ని మీ హృదయంలో నుంచి తీసివేయండి. ఆ ద్వేషం అనేటువంటి ఆ పదము వినటానికి కూడా చాలా ఇబ్బందికర పదముగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ ద్వేషం అంటే ఇది ఒక రకమైన మనిషిలోని యాటిట్యూడ్ను, భావోద్వేగమును బయలుపరుస్తూ ఉంటుంది. నీ మీద ఎదుటి వ్యక్తి కష్టము పగ పెంచుకున్నాడంటే ఆయనకు నీ మీద ద్వేషం ఉన్నదని. ఒక వ్యక్తి నిన్ను అనేక విధాలుగా తోలనాడుతూ ఉన్నాడు అనంటే నీ పైన ఆ వ్యక్తికి ద్వేషం ఉన్నదని అర్థం. ఒక వ్యక్తి నీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు, నీవు చెడు చెయ్యకపోయినా అన్నట్లయితే ఆ వ్యక్తికి నీ పైన ద్వేషం ఉన్నదని అర్థం. దేశాలలో కూడా ఈ ద్వేషభావము పెరిగిపోతూ ఉన్నది. నాయకుల మధ్య ద్వేషభావం పెరిగిపోతూ ఉన్నది. వీటి వల్ల శాంతి కరువైపోతూ ఉన్నది. ప్రపంచాల మధ్య ద్వేషము పెరుగుట చేత యుద్ధ వాతావరణము నెలకొని ఉన్నది. మనుషుల మధ్య ద్వేషం వల్ల పగలు పెరిగిపోతూ ఉన్నవి. కావున ఇటు ద్వేషము నీకు ఉండకూడదని దేవుని వాక్యం మాట్లాడుతున్నది. ప్రియమైన విశ్వాసులారా, ఇక నుంచైనా మీ హృదయంలో ద్వేషాన్ని తీసివేసి దేవుని వాక్యము చొప్పున నడుచుకుంటూ, దేవుని వాక్యము చొప్పున జీవిస్తూ, దేవుడు మీకు అనుగ్రహించే దీవెనలకు ఆశీర్వాదాలకు మీరు పాత్రులుగా మిగలాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనం.